నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు అసలు సిగ్గుందా? మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి, కార్మికులుగా చేరి, నెలల తరబడి పరిశోధించి, చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత, నీకు ఖబర్ లేకుండా, నీ పోలీసులకు ఖబర్ లేకుండా, నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి, వాళ్ళు వచ్చి దాడి చేసి, మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా ముడుపులు ముట్టినాయి ఇలా? 12,000 కోట్లు 21 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నీ ఈగల్ ఏం చేస్తుంది? నీ హైడ్రా ఏం చేస్తుంది? నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా? ఎట్లా? హైదరాబాద్లోని చెర్లపల్లిలో 12,000 కోట్లు. ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది. ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది 21,000 కోట్లు, ఇప్పుడు రెండోసారి 12,000 కోట్లు. సిగ్గులేని విషయం ఏంటంటే, సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మన పోలీసులకు ఖబర్ కూడా లేదు. మహారాష్ట్ర పోలీసుడు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసులకు ఖబర్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం. అందుకే చూసి చూడనట్టు వేయండేమో, లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడేమో. ఏది ఎవడు రీట్వీట్ అవుతుండు వాని మీద కేసు పెట్టుర్రి, ఎవడు పోస్ట్ పెడుతుండు వాని అర్జెంట్ లోపలేయండి, లేదా గణేష్ కాడ పోయి కొద్దిగా స్టంట్ కొట్టినట్టు చేద్దాం, అక్కడ కేసీఆర్ పాటలు బాగా పెడుతురు, పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి, యాంప్లిఫైర్లు గుంజుకోవాలి. గదే పని ఏమున్నది ఇవాళ పోలీసులకు రాష్ట్రంలో పని? పాపం పోలీసుల బండ్లలో డీజిల్ దిక్కులేదు. మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగినారు, ఏమైనా నీకు టీఏ వచ్చిందని అడిగారు. పాపం ఆయన నవ్వుతుండు పోలీసు ఆయన. డిఏ వచ్చినాదా, టీఏ వచ్చినాదా, మీ బండ్లలో డీజిల్ అని వస్తున్నాదా అంటే చెప్పలేకపోతున్నారు. పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు. అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం ఉంది. తెల్లారు లేస్తే బిల్డప్లు, ఒకటి ఈగల్ అని, ఇంకోటి హైడ్రా అని, నేను 18 గంటలు పనిచేస్తా అని, నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని. కానీ చేసే పని ఏంది? నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు, లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు, రీట్వీట్ వస్తే 20 రోజులు జైల్లో పెట్టుడు, సోయి లేదా కేసీఆర్ మీద CBI కేసు.